హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ద గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్. ఎప్పుడు కూడా ఒక క్రికెట్ టీమ్ గెలవాలి అనంటే, ఆ టీమ్‌లోని మొత్తం అందరూ కలిపి అంటే ఒక మంచి టీమ్‌ని ఏర్పరచాలి అనంటే వెల్ బ్యాలెన్స్డ్‌గా ఒక బౌలర్‌తో పాటు బ్యాట్స్‌మెన్, వికెట్ కీపింగ్, ఫీల్డింగ్ చేయడం అండ్ అలానే ఆల్ రౌండర్స్ ఉండడం ఎంతో ముఖ్యం. అప్పుడే మనం వెళ్లి మ్యాచ్‌ని గెలవగలం. అలానే మన పోర్ట్‌ఫోలియో ఎప్పుడు విజయవంతంగా మనకు మంచి ఆదాయాన్ని తెచ్చిపెడుతుందనంటే అదొక వెల్ డైవర్సిఫైడ్ అండ్ బ్యాలెన్స్డ్ పోర్ట్‌ఫోలియోగా ఉంటే. ఈ బ్యాలెన్స్ అని అనేటప్పుడు మనకి తెలిసిన 2 విషయాలు ఈక్విటీ అండ్ డెట్. ఈక్విటీ అనంటే దీర్ఘకాలికంగా మనకి ఎదుగుదల అవకాశాలు చాలా ఎక్కువుంటాయి. క్యాపిటల్ బాగా అప్రిషియేట్ అవుద్దని మనకి తెలుసు. అయితే డెట్ అంటే తాత్కాలికంగా ఏమన్నా చిన్నపాటి మీరు గాని లక్ష్యాల్ని ఏర్పరచుకొని, అది వెంటనే మీరు గాని అచీవ్ చేయాలి అని అనుకుంటే డెట్ అనేది చాలా మంచి ముఖ్యమైన పాత్రని పోషిస్తుంది. సో, ఇప్పుడు ఈ ఈక్విటీ, డెట్ 2 కలగలిపిన ఫండ్సే మనం హైబ్రిడ్ ఫండ్స్ అని అంటాం. సో, ఈ హైబ్రిడ్ ఫండ్స్ గురించి ఈ వీడియో ద్వారా ఏవైతే వాల్యూ రిసర్చ్ వాళ్ళు, మార్నింగ్ స్టార్ వాళ్ళు టాప్ 3గా 5 స్టార్ రేటింగ్ ఇచ్చిన అగ్రెసివ్ హైబ్రిడ్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి చూడడానికి ఈ వీడియో ద్వారా మీ ముందుకు రావడం జరిగింది. సో, ఇంకెందుకు ఆలస్యం వెళ్ళిపోదామా ఈ వీడియోలోకి. కానీ వీడియోలోకి వెళ్ళడానికన్నా ముందు తెలుసు కదండీ! మీరు గాని ఇంకా మా గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. ఎందుకంటే ఎంతో ఇంపార్టెంట్ ఇన్ఫర్మేటివ్ కంటెంట్‌ని ఎప్పటికప్పుడు మేము మీ ముందు తీసుకొచ్చే ప్రయత్నాన్ని చేస్తూనే ఉంటాం కాబట్టి. నేను సీఏ హిరణ్మయి. ఈరోజు మనం చూడబోయే టాపిక్ టాప్ 3 అగ్రెసివ్ హైబ్రిడ్ ఫండ్స్. అయితే వీటి గురించి తెలుసుకోవడానికన్నా ముందు అసలు అగ్రెసివ్ హైబ్రిడ్ ఫండ్స్ అంటే ఏంటి? హైబ్రిడ్ అనంటే మనం వినగానే ఏదో 2 కలిపిన ఒక నెగెటివ్ సౌండింగ్ వస్తుంది. కాకపోతే దీన్ని కానీ మనం చాలా సింపుల్‌గా అర్థం చేసుకోవాలనంటే రెండిటి యొక్క కాంబినేషన్ అనేది హైబ్రిడ్ అని అంటాం. అదే కానీ మ్యూచువల్ ఫండ్స్ విషయానికి వస్తే హైబ్రిడ్ ఫండ్స్ అనేవి ఒక మ్యూచువల్ ఫండ్ కేటగిరీ. దేంట్లో అయితే ఈక్విటీ అండ్ డెట్‌లోని ఒకేసారి మనము ఇన్వెస్ట్‌మెంట్ చేయొచ్చు. అగ్రెసివ్ అనే వర్డ్ ఎందుకు తగిలిచ్చారు? అగ్రెసివ్ అనంటే సెబీ యొక్క మ్యాండేట్ ఆధారంగా గాని చూసినట్టయితే, ఏవైతే హైబ్రిడ్ ఫండ్స్‌కి అగ్రెసివ్ అనే పేరు ముందొస్తుందో దాంట్లోని వాళ్ళ యొక్క ఆస్తుల్లోని 65-80% వరకు తీసుకెళ్ళి ఈక్విటీలో పెట్టాలి. మిగిలిన 20-35% వరకు డెట్ ఫండ్స్‌లోని వాళ్ళు ఇన్వెస్ట్‌మెంట్స్ అనేవి చేస్తారు. సో, అందుకనే అగ్రెసివ్ హైబ్రిడ్ ఫండ్స్ అని మనం అంటూ ఉంటాం. అయితే ఇందులోని రెండిటి కలగలిపినవి ఇచ్చారు కదా! సో, ఈక్విటీ ఫండ్స్‌లో ఉండే ఎదుగుదల అవకాశాలతో పాటుగానే హైబ్రిడ్ ఫండ్స్ అంటే డెట్ ఫండ్స్‌లో ఉండే ఆ డెట్ ఎక్స్‌పోజర్ కూడా మనకు లభిస్తుంది. టాక్సేషన్ పర్స్పెక్టివ్‌లో గాని చూసినట్టయితే ఈక్విటీ ఓరియెంటెడ్ ఫండ్స్ అంటే గ్రోత్ పరంగానే ఇవి వెళ్తాయి. ఈక్విటీ ఓరియెంటెడ్ ఫండ్స్ యొక్క టాక్స్ బెనిఫిట్స్ అన్నీ కూడా లభిస్తాయి. అండ్ డెట్ యొక్క ఎక్స్‌పోజర్ కూడా ఉంటుంది. అండ్ మార్కెట్‌లోని ఎప్పుడు కూడా వాలటాలిటీ మనము అస్సలు ఒక కంట్రోల్ చేయలేని విషయం. సో, మన ఆధీనంలో లేని విషయంలోని ఆటోమేటిక్‌గా ఏదైనా మన యొక్క పోర్ట్‌ఫోలియో ఆటోమేటిక్‌గా రీబాలన్స్ అయితే ఎంత బావుంటుంది. సెబీ యొక్క మ్యాండేట్ ఆధారంగా ఈ హైబ్రిడ్ ఫండ్స్ ముఖ్యంగా గూడా ఆటోమేటిక్‌గా రీబాలన్స్ అయిపోతూ ఉంటాయి. అంటే మీనింగ్ ఏంటి? మార్కెట్ ఎప్పుడైతే పెరుగుతుందో, ఈ పర్టిక్యులర్ పోర్ట్‌ఫోలియోలో ఈక్విటీ అలొకేషన్ 85% కన్నా ఎప్పుడు పెరుగుతుందో, అప్పుడు అక్కడ మనం ఒక స్టాప్ పెట్టుకొని ఈక్విటీని సెల్ చేసి మనం అందు నుంచి ఎగ్జిట్ అయిపోతూ ఉంటాము. అప్పుడు మనకి పోర్ట్‌ఫోలియో అనేది రీబాలన్స్ అయిపోతుంది. ఎప్పుడైతే మార్కెట్స్ తగ్గిపోతూ ఉంటాయో, ఈక్విటీ పోర్ట్‌ఫోలియో యొక్క అలొకేషన్ ఎప్పుడైతే 65% కన్నా తగ్గిపోతుందో, అప్పుడు మనము కొనడం స్టార్ట్ చేసి అంటే డెట్ నుంచి బయటికి వచ్చేసి ఇక్కడ ఎక్కువగా కొనడం అనేది స్టార్ట్ చేస్తాం. సో, ఇక్కడ ముఖ్యంగా వాడే స్ట్రాటజీ చాలా సింపుల్. తక్కువకి కొనండి, ఎక్కువకి అమ్మండి అంతే. సో, ఈ పర్టిక్యులర్ స్ట్రాటజీ యొక్క ఆధారంగానే మనం ఇప్పుడు చూడబోయే 3 టాప్ అగ్రెసివ్ హైబ్రిడ్ ఫండ్స్ ఏంటి అనంటే మొట్టమొదటిది జేఎం అగ్రెసివ్ హైబ్రిడ్ ఫండ్. సో, వీళ్ళ యొక్క డైరెక్ట్ గ్రోత్ ప్లాన్ మన ముందుకి ఫస్ట్ జనవరి 2013లో ప్రవేశపెట్టారు. జేఎం ఫినాన్షియల్ మ్యూచువల్ ఫండ్ హౌస్ యొక్క అతి ప్రాచీనమైన అంటే ఈ మ్యూచువల్ ఫండ్ ఎంత అతి ప్రాచీనమైనదో వాటి యొక్క కేటగిరీయే ఈ హైబ్రిడ్ అగ్రెసివ్ ఫండ్స్ అని చెప్పొచ్చు. అయితే ఈ అగ్రెసివ్ హైబ్రిడ్ ఫండ్స్ యొక్క 30th నవంబర్ కల్లా అసెట్ అండర్ మేనేజ్మెంట్ ఏయుఎం గాని తీసి చూసినట్టయితే 811 క్రోర్స్ ఉంది. అండ్ ఈ ఫండ్‌ని నలుగురు మేనేజ్ చేస్తున్నారు. అసిత్ భండార్కర్, సతీష్ రామనాథన్, దీపక్ గుప్తా, రుచి ఫోస్దార్. బట్ పోర్ట్‌ఫోలియో అలొకేషన్ విషయానికి గాని వచ్చినట్టయితే ఈక్విటీ 76% వీళ్ళు అలొకేట్ చేస్తే, డెట్‌లో వీళ్ళు 23% అలొకేట్ చేశారు. అండ్ స్మాల్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్స్‌లో చూసి ఈక్విటీ అలొకేషన్‌లో 40% కన్నా ఎక్కువ ఉంది. సో, కేటగిరీ యావరేజ్ కన్నా ఇది ఎక్కువ ఉండడంతోటి వీళ్ళు బీటా స్ట్రాటజీని ఫాలో అవుతున్నట్టుగా తెలిసింది. అండ్ ఇందులో కూడా లార్జ్ ఫండ్, మిడ్ క్యాప్ ఫండ్ అండ్ స్మాల్ క్యాప్ ఫండ్స్ యొక్క అలొకేషన్స్ ఎలాగున్నాయని చూసినట్టయితే వీళ్ళ పోర్ట్‌ఫోలియోలోని లార్జ్ క్యాప్ ఫండ్‌లో 35.64% ఇన్వెస్ట్ చేశారు. మిడ్ క్యాప్ ఫండ్‌లో 21.56 అండ్ స్మాల్ క్యాప్‌లో 19.27%. అందుకనే ఈ రెండిటి కలగలిపి వీళ్ళ యొక్క బీటా ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజీని ఫాలో అవుతూ కొంచెం రిస్క్ ఎక్కువగా కేటగిరీ కన్నా ఉన్నట్లుగా తెలుస్తుంది. ఎప్పుడైతే స్టాక్ పెరుగుతుందో మనకు ఫండ్స్ కూడా పెరుగుతాయి. కానీ గత 3 సంవత్సరాలుగా ఈ పర్టిక్యులర్ ఫండ్ మాత్రం కొంచెం కేటగిరీ కన్నా తక్కువ రిటర్న్స్ ఇస్తున్నట్టుగా తెలుస్తుంది. టాప్ 5 స్టాక్ హోల్డింగ్స్ విషయానికి వస్తే హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌లో 4.35%, ఉజ్వన్ స్మాల్ ఫైనాన్స్
లిమిటెడ్లో 4.01%, లార్సన్ అండ్ ట్యూబ్రోలో 3.91%, భారతీ ఎయిర్టెల్లో 3.76%, మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్లో 3.68%. టాప్ 5 సెక్టార్స్ విషయానికి వస్తే ఫినాన్షియల్ సర్వీసెస్లో 40.16%, క్యాపిటల్ గూడ్స్లో 13.74%, ఐటీలో 6.31%, కన్స్యూమర్ సర్వీసెస్లో 5.58% అండ్ టెలికాంలో 4.66%. మ్యూచువల్ ఫండ్స్ గురించి తెలుసుకుంటున్నప్పుడు ఎప్పుడు కూడా క్రిటికల్ రేషియోస్ అనేవి చాలా ముఖ్యం. అందులో మొట్టమొదటిది స్టాండర్డ్ డీవియేషన్. ఈ పర్టికులర్ ఫండ్ దాని యొక్క బెంచ్ మార్క్తో పోలిస్తే యావరేజ్గా ఎంత రిటర్న్స్ని ఇచ్చింది, హిస్టారికల్ రిటర్న్స్తో పోలిస్తే ఇప్పుడుండే రిటర్న్స్లో ఏదన్నా వేరియేషన్స్ అనేవి ఉన్నాయా. సో ఈ స్టాండర్డ్ డీవియేషన్ అనేది ఈ పర్టికులర్ ఫండ్కి 10.04 ఉంది, కేటగిరీకి 12.02% ఉంది. అంటే కేటగిరీ కన్నా ఇది తక్కువ రిస్క్లోనే ఆపరేట్ చేస్తుంది. రెండవది బీటా. మనం ఫండ్ యొక్క రిస్క్ని మొత్తం బీటాతోటే క్యాలిక్యులేట్ చేస్తాం. 1 కన్నా తక్కువ ఉంటే మార్కెట్ కన్నా తక్కువ రిస్క్లో ఉంది, 1 కన్నా ఎక్కువ ఉంటే మార్కెట్ కన్నా ఎక్కువ రిస్క్లో ఉంది. సో ఈ ఫండ్ యొక్క బీటా 1 కన్నా తక్కువే 0.92 ఉంది, అంటే లెస్ వాలటైల్ అని చెప్పుకోవచ్చు. మూడవది షార్పే రేషియో. షార్పే రేషియో అంటే 1 యూనిట్ ఆఫ్ అడిషనల్ రిస్క్ కానీ మీరు తీసుకున్నట్టయితే ఈ ఫండ్ ఎంత ఎక్సెసివ్ రిటర్న్ మీకు ఇస్తుందని. సో ఆ విషయానికి వస్తే ఈ ఫండ్ యొక్క షార్పే రేషియో 1.09 times. సార్టనో రేషియో అంటే వన్ సైడ్ ఆఫ్ డౌన్ సైడ్ రిస్క్. సో రిస్క్లోని డౌన్ సైడ్ రిస్క్ని కానీ మీరు ఎక్కువ తీసుకున్నట్టయితే మీకు ఎంత ఎక్కువ ఆదాయం వస్తుంది అనేది సార్టనో రేషియో ద్వారా తెలుస్తుంది. ఈ ఫండ్ యొక్క సార్టనో రేషియో 1.81 times ఉంది. సో అలానే మనము అప్ సైడ్ క్యాప్చర్ రేషియో, డౌన్ సైడ్ క్యాప్చర్ రేషియో చూద్దాం. మార్కెట్ ఎప్పుడైతే పెరుగుతుందో ఒక 10% మార్కెట్ కానీ పెరిగితే ఈ పర్టికులర్ ఫండ్ యొక్క అప్ సైడ్ క్యాప్చర్ రేషియో 115 ఉంది, అంటే 11.5% పెరుగుతుందని అర్థం. డౌన్ సైడ్ క్యాప్చర్ రేషియో మార్కెట్ ఎప్పుడైతే పడిపోతుందో బెంచ్ మార్క్ ఆర్ కేటగిరీ 10% పడిపోయినప్పుడు ఈ ఫండ్ 12.1% పడిపోతుంది, అంటే డౌన్ సైడ్ క్యాప్చర్ రేషియో 121 ఉంది అని అర్థం. సో ఇప్పుడు కానీ మనం రిటర్న్స్ పరంగా కానీ చూసినట్టయితే లాస్ట్ 1 yearగా రిటర్న్స్ అనేవి కేటగిరీ కన్నా తక్కువ ఉన్నప్పటికీ కూడా 3, 5, 7, 10 ఈ 3 కేటగిరీస్ 4 టైం ఫ్రేమ్స్లో మాత్రం బెంచ్ మార్క్ అండ్ కేటగిరీ కన్నా మంచి రిటర్న్స్ని తెచ్చిపెట్టింది ఈ పర్టికులర్ ఫండ్. ఇప్పుడు మనం చూడబోయే రెండో అగ్రెసివ్ హైబ్రిడ్ ఫండ్ ఈడిల్ వైజ్ అగ్రెసివ్ హైబ్రిడ్ ఫండ్. సో వీళ్ళు కూడా డైరెక్ట్ గ్రోత్ ప్లాన్ని 1st of January 2013లో అమలు పరిచారు. 30th November కల్లా వీళ్ళ యొక్క AUM విషయానికి వస్తే 3,376 crores ఉంది. ఈ ఫండ్ ని మేనేజ్ చేస్తున్న వాళ్ళు 5 ఎవరంటే భారత్ లహోటి, భవేష్ జైన్, ధవాల్ దలాల్, రాహుల్ దేదియా అండ్ ప్రణవి కుల్కర్ని. ఈ విషయాన్ని యొక్క ఈ పర్టికులర్ ఫండ్ యొక్క పోర్ట్ఫోలియోలో చూస్తే వీళ్ళు ఈక్విటీలో 75.81% అలొకేట్ చేశారు, డెట్లో 12.10% అండ్ క్యాష్లో 12.07%. ఈ పర్టికులర్ ఫండ్ యొక్క ప్రత్యేకత ఏంటంటే క్యాష్ అలొకేషన్ అనేది ఎక్కువగా పెట్టుకున్నారు. ఎక్కడైతే వీళ్ళకి మంచిగా ఇన్వెస్ట్మెంట్ అవెన్యూస్ అనేవి దొరుకుతాయో ఫ్యూచర్లో దాంట్లో ఇన్వెస్ట్మెంట్స్ చేసుకుందాం, అప్పటిదాకా క్యాష్ హోల్డింగ్లోనే పెట్టుకుందాం అనే నిర్ణయాన్ని తీసుకున్నారు. లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ ఫండ్స్లో వీళ్ళ యొక్క అలికేషన్ లార్జ్ క్యాప్లో 68.71% ఉంటే మిడ్ క్యాప్లో 16.80 ఉంది, అలానే స్మాల్ క్యాప్లో 14.49% ఉంది. సో లార్జ్ క్యాప్లో అలికేషన్ అనేది ఎక్కువ ఉండడంతో మార్కెట్లో వాలటాలిటీని తట్టుకుని వీళ్ళు మంచి ఆదాయాన్ని స్థిరంగా ఇస్తారని తెలుస్తుంది. ఇప్పుడు మనం టాప్ 5 హోల్డింగ్స్ విషయానికి వస్తే ఐసిఐసిఐ బ్యాంక్లో 5.59%, హెచ్డిఎఫ్సి బ్యాంక్లో 4.63%, భారతీ ఎయిర్టెల్లో 3.59%, ఎస్బీఐలోనే 3.20%, ఇన్ఫోసిస్లో 2.82%. క్రిటికల్ రేషియో విషయానికి వస్తే ఇందాక నేను చెప్పినట్టుగానే స్టాండర్డ్ డీవియేషన్ ఈ పర్టికులర్ ఫండ్కి 9.67 ఉంది, కేటగిరీది 10.04 ఉంది కదా. సో ఇది కొంచెం తక్కువ వాలటైల్ అనే చెప్పుకోవచ్చు. బీటా విషయానికి వస్తే 1 కన్నా తక్కువే, మార్కెట్ కన్నా తక్కువ రిస్క్లో 0.87 times చూపిస్తుంది. షార్పే రేషియో విషయానికి కానీ వస్తే 1 యూనిట్ ఆఫ్ అడిషనల్ రిస్క్ కానీ తీసుకుంటే మీకు 1.14 times ఎక్స్ట్రా రిటర్న్ అనేది లభిస్తుంది. సార్టినో రేషియో విషయానికి వస్తే మీరు 1 యూనిట్ ఆఫ్ డౌన్ సైడ్ రిస్క్ని ఎక్స్ట్రాగా తీసుకున్నట్టయితే మీకు 1.66 times అడిషనల్ రిటర్న్ అనేది లభిస్తుంది. అప్ సైడ్ క్యాప్చర్ రేషియో ఈ ఫండ్కి 113 ఉంది, మార్కెట్ 10% పెరిగితే అప్వర్డ్ ట్రెండ్లోనే ఈ ఫండ్ 11.3% పెరుగుతుంది. డౌన్ సైడ్ క్యాప్చర్ రేషియోకి వస్తే 110 ఉంది, మార్కెట్ 10% పడిపోతే ఇది 11% పడిపోతుంది. అండ్ రిటర్న్స్ విషయానికి కానీ వచ్చినట్టయితే ఈ ఫండ్ దాని యొక్క బెంచ్ మార్క్ అండ్ కేటగిరీతో పోలిస్తే ఈ అన్ని 1, 3, 5, 7, 10 అన్ని టైం ఫ్రేమ్స్లో కూడాను మంచి ఆదాయాన్ని రిటర్న్ని దాటి తీసుకొచ్చిందని మనం చెప్పుకోవాలి. అండ్ మూడవది అండ్ లాస్ట్ అగ్రెసివ్ హైబ్రిడ్ ఫండ్ ఏంటి అని అంటే మహీంద్రా యొక్క అగ్రెసివ్ హైబ్రిడ్ ఫండ్ అనమాట. అండ్ ఇది మన ముందుకి 19 July 2019లో ప్రవేశపెట్టారు. అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ 30th November కల్లా చూస్తే 2047 crores ఉంది. అండ్ ఈ ఫండ్ ని మేనేజ్ చేస్తున్న వాళ్ళు ఫాతిమా పచ్చా, మనీష్ లోదా, రాహుల్ పాల్ అండ్ అమిత్ గార్గ్. వీళ్ళ యొక్క సెగ్మెంట్ వైజ్ పోర్ట్ఫోలియో అలొకేషన్ విషయానికి వస్తే ఈక్విటీలో 75.86%, డెట్లో 22.28%, క్యాష్లో 1.86% అండ్ మార్కెట్ క్యాపిటల్ స్ప్లిట్ ని కానీ చూస్తే లార్జ్ క్యాప్లో 79.33, మిడ్ క్యాప్లో
క్యాప్లో 14.78, స్మాల్ క్యాప్లో 5.87. సో స్మాల్ క్యాప్ అలొకేషన్ అనేది ఇక్కడ చాలా తక్కువ ఉంది. సో 2 ఫండ్స్తో పోలిస్తే గత 1 సంవత్సరంలోని ఎక్కువ వాలటాలిటీకి మార్కెట్స్ గురైనప్పుడు స్మాల్ క్యాప్ అలొకేషన్ తక్కువ ఉంది కాబట్టి ఈ ఫండ్ యొక్క ఎక్కువగా వాళ్ళు అంత బాధకి లోనవ్వలేదని తెలుస్తుంది. అయితే ఇప్పుడు టాప్ 5 సెక్టార్స్, టాప్ 5 స్టాక్ హోల్డింగ్స్ విషయానికి కానీ వస్తే హెచ్డిఎఫ్సి బ్యాంక్లో 6.71%, ఐసిఐసిఐ బ్యాంక్లో 5.62%, రిలయన్స్లోని 4.73%, ఇన్ఫోసిస్లో 3.89%, బజాజ్ ఫిన్సర్వ్లో 3.16%. అండ్ అలానే టాప్ 5 సెక్టార్స్ కానీ చూసినట్టయితే ఫినాన్షియల్ సర్వీసెస్లో 27.23, ఐటీలో 7.51, ఆయిల్ గ్యాస్ అండ్ కన్జ్యూమబుల్స్లో 4.73, కన్జ్యూమబుల్ డ్యూరబుల్స్లో 4.36, హెల్త్ కేర్లో 4.17. అయితే ఇప్పుడు మనం క్రిటికల్ రేషియో విషయానికి కానీ వచ్చినట్టయితే కేటగిరీ యొక్క యావరేజ్ 10.04 ఉంది, కానీ ఈ ఫండ్ యొక్క స్టాండర్డ్ డీవియేషన్ 9.97 మాత్రమే. ఫండ్ కన్నా పోలిస్తే తక్కువ వాలటాలిటీలో. బీటా విషయానికి వస్తే 0.89, 1 కన్నా తక్కువే, మార్కెట్ కన్నా తక్కువ రిస్కే. షార్పే రేషియో 1 యూనిట్ ఆఫ్ అడిషనల్ రిస్క్ కానీ తీసుకున్నట్టయితే ఈ ఫండ్ మీకు 1.08 టైమ్స్ అడిషనల్ రిటర్న్ ఇస్తుంది. సార్టినర్ రేషియో 1 యూనిట్ ఆఫ్ డౌన్ సైడ్ ఎక్స్ట్రాగా తీసుకున్నట్టయితే మీకు 1.72 టైమ్స్ అడిషనల్ రిటర్న్స్ అనేవి లభిస్తాయి. అప్ సైడ్ క్యాప్చర్ రేషియో 128 ఉంది. మార్కెట్ పెరిగేటప్పుడు బెంచ్ మార్క్ 10% పెరిగితే ఈ పర్టికులర్ ఫండ్ 12.8% పెరుగుతుంది. డౌన్ సైడ్ క్యాప్చర్ రేషియో 101 ఉంది. బెంచ్ మార్క్ 10% పడిపోతే ఇది 10.1% పడిపోతుంది. ఇది ఇటీవలే స్థాపించారు కాబట్టి దీనికి మనము 1, 3 and 5 years టైంలో చూస్తే బెంచ్ మార్క్ అండ్ కేటగిరీ దాటుకుని మంచి రిటర్న్స్ ఇచ్చింది. సో ఇదండి ఏవైతే 3 అగ్రెసివ్ హైబ్రిడ్ ఫండ్స్ వాల్యూ రీసెర్చ్ వాళ్ళు అండ్ మార్నింగ్ స్టార్ వాళ్ళు ఇచ్చిన 5 స్టార్ రేటింగ్లోని చూసాము కదా. అయితే మేము ఎటువంటి రికమెండేషన్స్ అయితే ఈ వీడియో ద్వారా మీకు అందించడం లేదు, కేవలం ఒక ఎడ్యుకేషనల్ కంటెంట్ కోసం మాత్రమే ఇది మీ ముందుకు ప్రజెంట్ చేశాం. మీ యొక్క పోర్ట్ఫోలియోలోని అగ్రెసివ్ హైబ్రిడ్ ఫండ్స్ అనేవి ఉన్నాయా లేదా అనేది మీ యొక్క కమెంట్స్ ద్వారా తెలియపరచడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.